నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 ముద్దు నిద్ర నానా. నానా 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 మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏంటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపతి కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నాకు సాధారణ మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీ పడి నాకు ఉద్యోగం రాకుండా ఏడిపించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతం నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. ఏమిటిది? ఇదెక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? కాదండి, నీ వీపు రుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగటాకిద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సబ్బు నాకు ఇచ్చి. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటండి? మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడు చూసావు, చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా రుద్దేసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త వీపు రుద్దడంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? చాలా కష్టం. అమ్ముతంగా ఇదని ప్లాను. అయ్యో నవర కదా బాబు. కర్మ. ఏమండి, బయట చలిగా ఉంది కదా, ఇక్కడే పడుకోండి. కుంపలంటూ పోతాయి. ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కానీ పడుకోండి. నా దగ్గర కుదరదు. నేను అది కాదండి, నాకు నిద్ర రావటం లేదు. రాకపోతే చెప్తాను, ఇంటి పడుకో కదా. అయితే చెప్పండి. ఇక్కడ కాదు, కిటికీ దగ్గర. నేను ఆ పక్క నుంచి చెప్తాను, నువ్వు ఈ పక్క నుంచి కథ వింటూ ఉండు. సరిగ్గా విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కుక్కలు. సర్లే చాలండి. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి అంటలేదు, అంతే కదా. ఒట్టు చేపల వాసన. జయ, కంగారు పడుకు. నీ చెప్పేది వేరే కథ.
ఏమిటి? 7 రాకుమారులు యుక్త వయస్కులై చక్రవర్తి ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి 7 అంటే 7 పిల్లల్ని పెట్టుకుని వచ్చారు. ఆహా. అందులో ఒకడు భార్యతో సుఖంగా కాపురం చేయలేదు. అప్పుడు ఆ రాజు కొడుకు కొడుకు నీ భార్యతో ఎందుకు కాపురం చేయటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? నా భార్యకు ఉద్యోగం లేదు. రారా మోహన్, నీకోసం ఎదురు చూస్తున్నాను. తాళం ఇవ్వు. ఇస్తాను, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నీ భార్యకి మధ్య గొడవ జరిగిందా? తాళం ఇలా ఇవ్వు. మోహన్, ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పకుండా మొండిగా తప్పించు తిరుగుతున్నావు. సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఎప్పుడూ బాధపడుతుంది నిన్ను చూస్తూ ఒక స్నేహితుడిగానే భరించలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. భార్యాభర్తలన్న తర్వాత ఏవో తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. స్నేహమైనా దాంపత్యమైనా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనేరా అది కలకాలం కలకల్లాడుతూ ఉండేది. తాళం ఇలా ఇవ్వు. ప్లీజ్ నాతో చెప్పు. నేను ఎలాగైనా జైలు ఒప్పించి తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఏం చేసింది? ఉద్యోగం చేయనందా? డబ్బుకు ఖర్చు చేసిందా? లేకపోతే నీకు నచ్చని పని ఏమైనా చేసిందా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పరా. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. నేనివ్వను. ఏ నీకున్న పట్టుదల నాకెందుకు ఉండకూడదు? ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఏమీ చెప్పకుండా తప్పించకపోతున్నా. ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో చెప్తేనే కానీ నేను నీకు తాళం చెప్పి ఇవ్వను. నాన్న ఆ గాజులు ఇవ్వు. ఏటమ్మా నీ గాజులు నా దగ్గర ఎందుకుంటే? నువ్వు జేబులో పెట్టుకోవడం నేను చూశాను. మర్యాదగా ఇవ్వు. అరే నా జేబులోకి ఎలా వచ్చాయి? మర్చిపోయి పెట్టేసినట్టుకున్నాను. చచ్చా, ఆఖరికి దొంగతనానికి కూడా దిగజారిపోయావన్నమాట. నాన్న నిజం చెప్పు. ఆ రోజు నా గొలుసు దొంగతనం చేసింది కూడా నువ్వే కదూ? గొలుసా? ఏ గొలుసమ్మా? నాకైన బహుమతిగా ఇచ్చిన గొలుసు. నా జీవితం బండలు కావడానికి కారణమైన గొలుసు. నిజం చెప్పు. ఒకరోజు నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు పిలిచినట్టు అనిపించింది. తర్వాత నేను వచ్చి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజం చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకేం తెలీదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెంపలు వాయించి బుద్ధి చెప్తారు. కన్న తండ్రే తప్పు చేస్తే బిడ్డలు చెంపలు వాయించలేరు నాన్న. కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నన్ను కన్నందుకు, నా తండ్రి అయినందుకు ఈ ఒక్కనిసో ఒప్పుకోనన్నా. నిజం చెప్పు. అది అవునమ్మా, నేనే తీశాను. ఆ గొలుసు ఏం చేసావు? ఎవరికిచ్చావు? బార్లో అమ్మేశాను. ఎవరతను? సరిగా గుర్తులేదమ్మా. ఎంత పని చేసావు నాన్న. నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పనికి నా జీవితం బలైపోయింది.